హాయ్ అండి అందరికీ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో మెంతి ఆకుతో వంకాయ కాంబినేషన్లో కర్రీ చేయడం చూద్దాము అండి. ఈ కాంబినేషన్ ఎవరికైనా తెలుసో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. మెంతి ఆకుతో మనం మెంతి పప్పు, మెంతి పచ్చడి, పరోటా ఇలా చాలా రకాలుగా చేస్తాం కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను అండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను, అలానే కాస్త ఇంగువ వేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని చిటపట అన్న తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటున్నాను. అలానే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడాను వేసుకున్నానండి. ఉల్లిపాయ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాము. దీంట్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం వేగాలి అండి. దీంట్లో ఉప్పు నీటిలో కట్ చేసి క్లీన్ చేసుకుని ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇలా ఉప్పు నీటిలో ముక్కలు వేసుకోవడం వల్ల ఇది చేదెక్కుతుంది కదా, వంకాయ వెంటనే వండకపోతే ఆ చేదు అనేది రాదు. అలానే వీటిని ప్యాన్లో వేయగానే కాస్త ఉప్పు పసుపు వేసేసి ఇలా కలిపేసుకుందాము అండి. ఈ టైంలో ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. ఇలా చేయడం వల్ల ఉప్పు చక్కగా వంకాయ ముక్కలకి పట్టేసి ఆ చేదు అనేది రాదు, చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇలా ఆయిల్లో కాస్త వంకాయ మగ్గిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నీట్గా కట్ చేసి క్లీన్ చేసుకొని ఉంచుకున్న మెంతి ఆకునైతే దీంట్లో వేసుకుందామండి. నేను ఇక్కడ పెద్దగా ఉన్న మెంతి ఆకు తీసుకుంటున్నాను. మీరు చిన్న సైజులో దొరుకుతుంది కదా, దాంట్లో ఇంకా ఎక్కువ మెడిసినల్ వాల్యూస్, చేదు అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ మెంతి ఆకు వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల అజీర్ణము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మలబద్ధకము, కడుపులో నొప్పి అనేది రాదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది అండి. మెంతి ఆకు అయితే చక్కగా మగ్గిపోయింది కదా, వేయగానే 2 నిమిషాల్లో ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది అండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు వరకు పచ్చెనగపప్పు నేను ఆల్రెడీ బాయిల్ చేసుకొని వాటర్ తీసి పెట్టుకున్నాను అండి, దీన్ని వేసుకుంటున్నాను. ఇలా పచ్చెనగపప్పు వంకాయలో వేయడం వల్ల కూర చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్లో. ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, అలానే టేస్ట్కు తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను 1 స్పూన్ కారం వేసేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ తీసే ముందు ఒక చిన్న గ్లాసు పాలు వేసి ఇలా కలిపేద్దామండి. పాలు వేయడం వల్ల ఈ చేదు వంకాయ పచ్చెనగపప్పు కూర చాలా బాగుంటుందండి, అస్సలు స్కిప్ చేయకండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఇలా గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని కాస్త కొత్తిమీర వేసేసుకొని చక్కగా పిల్లలకి కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఇలా పెట్టాము అంటే పిల్లల్లో నుళ్ళు పురుగుల ప్రాబ్లమ్స్ కానీ కడుపు నొప్పి అనరు. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.